రూ. 100 నోటు పైన ఈ పిక్చర్ ఎప్పుడైనా చూసారా? ఇది ఒక మెట్ల బావి. దీని పేరు రాణి కా వావ్. అంటే తెలుగులో రాణి యొక్క మెట్ల బావి. మీరు దీనిని నీటి అవసరాలకు కట్టిన బావి మాత్రమే అనుకుంటే పొరపడతారు. దీనిని రాణి ఉదయమతి తన భర్త సోలంకి రాజు అయిన భీమ్దేవ్‌కు ప్రేమగా కట్టించింది. ఈ మెట్ల బావి అనేక అంతస్తులుగా విభజించబడింది. ఈ బావికి చాలా చెక్కబడిన స్తంభాలు సపోర్ట్‌గా ఉంటాయి. అప్పట్లో సరస్వతీ నదికి వచ్చిన వరదల వల్ల ఈ బావి మట్టిలో కూరుకుపోయింది. 7 స్థాయిల మెట్లతో ఇది నిర్మింపబడింది. ఈ లెవెల్స్‌లో 4వది అత్యంత లోతైనది. తలక్రిందులుగా ఉన్న ఆలయంలా దీనిని కట్టారు. దీనిపై చెక్కిన శిల్పాలు అప్పటి డైలీ లైఫ్ గురించి మనకు చెప్తాయి. ఎక్కువగా వైష్ణవ అవతారం గురించి ఇవి చెప్తూ ఉంటాయి. రాణి కీ వావ్ కేవలం నీటి కోసం మాత్రమే కాదు, ఇది ఆడవాళ్ల కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్‌కు ఒక మీటింగ్ ప్లేస్‌గా కూడా ఉండేది. దీనిని బ్రిటిష్ కాలంలో అప్పుడు అధికారులు కనుగొన్నారు. కానీ తిరిగి 1980లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మళ్లీ గుర్తించారు. భారతదేశంలో మహిళల ప్రాముఖ్యత గురించి ఇది వివరిస్తుంది కాబట్టి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం 2014లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా దీనిని గుర్తించింది. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో 2018 జూలై 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త రూ. 100 నోటుపై రాణి కా వావ్ ను మోటిఫ్ గా ప్రచురించారు. ఈ బావి అడుగున ఓ సొరంగం ఉందని, అది 28 కిలోమీటర్ల పొడవు ఉందని, ఇప్పుడు మట్టితో నిండి ఉందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు బావి అడుగున కొన్ని నీళ్లు మాత్రమే ఉన్నాయి. దీన్ని రోజు వేలాది సంఖ్యలో ఇతర దేశాల నుండి కూడా పర్యాటకులు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ఇలాంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న బావి ఎక్కడుందో తెలుసుకోవాలనుందా? రాణి కా వావ్ మన దేశంలో గుజరాత్లోని పటాన్ పట్టణంలో సరస్వతి నది ఒడ్డున ఉంది.